ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఏకాదశి మరియు గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరూ తప్పకుండా గీతా మహత్యానికి సంబంధించిన 11వ అధ్యాయానికి సంబంధించిన కథ ఉంది, అది వినండి. ఏకాదశి కథను కూడా వినండి. ఈరోజు రాత్రి తెల్లారుజాము వరకు కూడా మీరు వినవచ్చు. ఎన్నిసార్లు వింటే అంత పుణ్యం మనకి. కేవలం వినుట ద్వారానే పుణ్యాన్ని పొందగలుగుతాము. ఎన్నో యజ్ఞాలు చేసిన, కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు పెద్దలు. కాబట్టి తప్పకుండా వినండి. భగవద్గీత పుస్తకాన్ని పూజించి చక్కగా భగవద్గీత 11వ అధ్యాయాన్ని రోజు చదివినట్టయితే తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ భగవద్గీతాచార్యుడు చెప్పిండు కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందాలి. అయితే మనకి రేపు ద్వాదశి మంచిగా రాత్రి వరకు ఉన్నదండి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ద్వాదశి పారణ చేస్తాము. అయితే రేపు ద్వాదశికి ప్రత్యేకత ఏంటిది అంటే, దీన్ని మత్స్య ద్వాదశి అంటారు. ప్రతి ద్వాదశికి కూడా ఒక పేరు ఉంటుందండి. చిలుకు ద్వాదశి అని కదా ఇట్లా. అయితే వామన ద్వాదశి, ఏదో ఒక ద్వాదశి ప్రత్యేకత ఉంటుంది. ఆ విధంగానే ఈ ద్వాదశిని ఏమంటారంటే వాసుదేవ ద్వాదశి లేకుంటే మత్స్య ద్వాదశి అంటారు. కాబట్టి మనము ఈ మత్స్య ద్వాదశి రోజు పరమాత్ముడు దశావతారాలలో మొదటి అవతారము మత్స్యావతారం. కాబట్టి ఆ అవతారాన్ని గురించి ఈరోజు ఈ కథను వినాలి. మనము పొద్దున్నే ద్వాదశి పారణ చేయాలి. ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వాలి. దక్షిణ, తాంబూలము, పండ్లు ఏవో ఒకటి మనం ఇచ్చి నమస్కరించుకొని తర్వాత మనము వండిన పదార్థాలు భగవంతుడికి నివేదించి మనము భోజనం చేయాలి. దాన్ని ద్వాదశి పారణ అంటాం. అలా చేయడం వల్ల మనము ఏకాదశికి వచ్చే సంపూర్ణ ఫలితాన్ని పొందుతాము అని చెప్తారు. అయితే ఏకాదశి ఉపవాసము నియమంగా ఉండి ఈ ద్వాదశి పారణ సక్రమంగా చేయాలి అని చెప్తూ ఉన్నారు. అంటే పిండి కొద్ది రొట్టె అండి. మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. మనం భక్తితో చేస్తూ మరియు నియమంగా చేసినప్పుడు మనకి ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందుతాం. అంటే అందరికీ సాధ్యం కాదు కదా. సాధ్యమైన వాళ్ళందరూ ప్రయత్నించాలి. అది మానవ జీవితంలో చేయాల్సిన పని. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏదైనా మనం అనుకుని చేయడం ప్రారంభిస్తే మనం చేయగలుగుతాం కొన్ని రోజులకైనా. కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి. ఇప్పుడు మత్స్యావతారానికి సంబంధించిన కథను చెప్పుకుందాం, వినండి అందరూ కూడా. మనకి 4 యుగాలు. ఇది కలియుగం కదా. కృతయుగము, త్రేతాయుగము. ఇది పోతన భాగవతంలో నుంచండి. భాగవతం నుండి మనము ఈ కథను, దశావతారాల కథలు ఉంటాయి అందులో, దాంట్లో నుండి చెప్పుకుంటున్నాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాలు అయిపోతే ఒక మహాయుగం అంటారు. 4 అయిపోగానే మళ్ళీ 4 అవుతాయి. మళ్ళీ ఇప్పుడు కలియుగం కదా, అయిపోగానే మళ్ళీ కృతయుగము, త్రేతాయుగం. మనకు సోమవారం, మంగళవారం, బుధవారం, ఆదివారం అయిపోగా మళ్ళీ సోమవారం ఎట్లా స్టార్ట్ అవుతుందో, మళ్ళీ నెలలు ఎలా జరుగుతాయో అదే విధంగా యుగాలు అన్నమాట. సంవత్సరాలు తర్వాత యుగాలు. అయితే ఈ యుగాలు అట్లా ఎన్ని మహాయుగాలు అయినాయట అంటే 71వ మహాయుగంలో ఉన్నాం ఇప్పుడు. అంటే చూడండి, ఈ వేదాలు ఎన్ని వేల లక్షల సంవత్సరాల కింది ఇప్పటి కాదు. అప్పటి నుంచి భూమి ఉంది, భగవంతుడు ఉన్నాడు. మనం ఎన్నో కోట్ల జన్మలు ఎత్తామన్నమాట. అయితే ఈ 71 మహాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది. మనది వైవస్వత మన్వంతరం అని చదువుతారు. మనది
సంకల్పం చెప్పేటప్పుడు ఎప్పుడన్నా వినాలి. గుళ్ళో పూజారులు అర్చన పూజలు ఏమన్నా చేపిస్తాం కదా, చేపించినప్పుడు భరతఖండే భరతవర్షే ఇట్లా చదువుతారు కదా, దాంట్లో వైవస్వత మన్వంతరం అని చదువుతారు. అంటే ఏంటి? ఈ మన్వంతరం అంటే 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అన్నమాట. అట్లా ప్రతి మన్వంతరానికి ఒక మనువు ఉంటాడు. అంటే ఆది పురుషు ఒకడు బ్రహ్మ చేత సృష్టించబడతాడు. ఆ మనువు సంతతే మానవులు, మనమందరం కూడా అన్నమాట. ఇంతమంది ఇన్ని కోట్ల మంది క్రియేట్ అవుతారన్నమాట. ఆయన ఫస్ట్ మనను పాలిస్తాడు. అట్లా అటువంటి 14 మనువులు పాలించే కాలము బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుందట. అంటే బ్రహ్మదేవుడు ఒక్క పగలు అంటే మనకు 12 గంటలు ఇట్లా కళ్ళు మూసి తెరిచే వరకు అయిపోతున్నాయి. సంవత్సరమే అయిపోయింది, ఇప్పుడు 23 అయిపోయి 24 అయిపోతున్నది. కానీ బ్రహ్మదేవుడికి అంతకాలం అయితే కానీ ఒక మన్వంతరం కాదు. అట్లా ఇక మనం ఆ లెక్కలన్నీ మనకొద్దు, కానీ మనకు తెలియడం కోసం నేను చెప్తున్నా. బ్రహ్మకు ఒక పగలవుతుంది అన్నమాట. ఇప్పటి వరకు 6 ఉదయకల్పాలు బ్రహ్మకు జరిగినాయి. అంటే 6 జరిగినాయి అంటే 14 మనువులు పాలించే కాలమే ఒక పగలవుతుంది. అంటే 14 6 అన్నమాట కదా. 6 సార్లు 14 మనువులు అంటే అయిపోయినాయి. ఇప్పుడు అట్లా మరి ఇట్లా 7వ మన్వంతరము 7వ మనువు వైవస్వత మనువు. ఇప్పుడు మనకు 7వ మనువు పాలిస్తూ ఉన్నాడు. ఈ వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగం నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కథలో ఏమొచ్చింది అంటే ఇది ప్రథమ అవతారము. భగవంతుడు శ్రీమన్నారాయణుడు మొత్తము కలియుగం ప్రళయం వచ్చి మునిగిపోయిన తర్వాత ఒక్కడు వటపత్రశాయిగా ఉంటాడు అని మనకు తెలుసు. మరి ఆ భగవంతుడు ఎల్లకాలం ఉంటాడు, ఆయననే మనం రక్షిస్తాడు, మళ్ళీ సృష్టిస్తాడు. అట్లా ఇది 6వ కల్పము అయిపోయే చివరి రోజుల్లో, ఇప్పుడు ద్వాపర యుగం అయిపోయి కలియుగం ప్రారంభమైంది. అదేవిధంగా మనకు ఆ మన్వంతరం అయిపోయి ఇంకో మన్వంతరం ప్రారంభానికి ముందు అంటే మనం తయారవుతాం, రెడీ అవుతాం కదా. ఇప్పుడు 6వ తరగతి అయిపోయి 7వ తరగతికి పోవాలి అంటే పిల్లలు పుస్తకాలు అన్నీ సిద్ధం చేసుకుంటారు, మళ్ళీ ఈ పాతయన్నీ తీసేసి కొత్తవి. అట్లా భగవంతుడు కూడా ఈ సృష్టి చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తాడనమాట. ఈ కలియుగం ప్రళయంలో ఇదంతా కొట్టుకుపోయే ముందే తను దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటారు. వెలుతురు ఉన్నప్పుడే, పూర్వకాలంలో సూర్యుడు పోతే వెలుతురు ఉండేది కాబట్టి ఆ మాట చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకు కావాల్సినంత వెలుతురు కాబట్టి రాత్రి పగలు అన్నీ సమానమే అయిపోయినాయి. అయితే అట్లా ఈయన భగవంతుడు దానికి ముందు ఏం చేసిండు అనేదే ఈ కథ. మనం కథ కరెక్ట్గా తెలుసుకుందాం. అయితే ద్రవిడ దేశానికి సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు. అంటే ఆ మన్వంతరం అయిపోయే సమయానికి ఉన్న రాజు, ఆయన పేరు సత్యవ్రతుడు. ఆ రాజు గొప్ప హరిభక్తుడు, ఎల్లప్పుడూ హరిసేవలోనే మునిగిదేలేవాడు. అట్లా ఎన్నోసార్లు కేవలము నీరు మాత్రమే ఆహారంగా తీసుకొని విష్ణువును గురించి తపస్సు వేస్తుండేవాడు. హరిభక్తులందరూ కూడా ఎప్పుడు తపస్సులలోనే ఉంటారు, వేరే వాటి మీద వాళ్ళకు చిత్తం ఉండదు. ఇక కొంతమందిని చూస్తూ ఉంటాం, ఏం పట్టించుకోడు. ఇక ఆయన బట్టలు షోకులు ఇవన్నీ ఏవి ఉండవు, ఎటంటే అటు వెళ్ళిపోతూనే ఉంటారు. హరిభక్తులు నిరాడంబరంగా ఆ విధంగా హరిస్మరణలో ఉంటారన్నమాట. అట్లా ఈయన కూడా ఆ విధంగా ఉండేవాడట. అయితే ఒకరోజు ఏమైంది, కృతమాలిక అనే నది ఒడ్డున ఉన్నాడు. విష్ణువుకు నీళ్లతో తర్పణం వదులుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, స్నానం చేసినాక తర్పణాలు వదులుతూ ఉంటారు.
అర్ఘ్యాలు వదులుతూ ఉంటారు. అట్లా ఈయన వదులుతూ ఉన్నప్పుడు అతని దోసిల్లోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చిందట నీళ్ళల్లో. కనిపిస్తే వెంటనే ఆ చేపను నీళ్ళల్లో, నది నీళ్ళలో వదిలిపెట్టేసిండట. వదిలిపెడితే ఆశ్చర్యంగా చేప పిల్ల రాజుతోనే ఏమంటుంది, ఓ రాజా, ఈ నదిలో నాలాంటి చేపలు చాలా ఉన్నాయి, మరి చిన్న చేపలను తినే పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి, మరి జాలర్లు కూడా వలలు వేసి నన్ను బంధిస్తూ ఉన్నారు, నన్ను రక్షించు, నీతో తీసుకొని వెళ్ళు అని అడిగిందట చేప. చేప మాట్లాడమేందండి అని ఈయన కూడా ఆశ్చర్యపోతున్నాడు. కానీ ఈయన సాధువు కాబట్టి ఈయనకు జాలేసిందట. ఏమని, పాపం జాలితో చేప పిల్ల నన్ను రక్షించు అని అడుగుతుంది, సరే రక్షిద్దాము అనుకున్నాడు. అనుకొని తన కమండలం ఉంది కదా, ఆ కమండలంలో నీళ్ళు ఉంటాయి కదా, అందులో వేసిండట. వేసి ఇంటికి వెళ్ళిండు, ఆయన ఆశ్రమానికి వెళ్ళిండు. ఒక్క రాత్రిలోనే ఆ చేప పిల్ల ఆ కమండలం అంతా నిండిపోయింది. నిండిపోయి పొద్దున్నే లేచి చూసేసరికి, రాజా, నేను ఉండడానికి కమండలం జాలడం లేదు, నన్ను ఏదైనా పెద్ద పాత్రలో వదిలేయి అని అడిగిందట. నా ప్లేస్ సరిపోతులేదు అని. అప్పుడు సత్యవ్రతుడు ఏం చేసిండు, ఆ చేప పిల్లను పెద్ద కడవలో వేసిండట. వేసి ఆయన పనులు, తపస్సు, పూజ ఏవో చేసుకుంటున్నాడు. కాసేపట్లోనే అది ఇంకా పెరిగి ఆ కడవంతా నిండిపోయిందట. దయామయుడైన ఆ రాజు దాన్ని చిన్న నీటి మడుగులో విడిచిండట. ఎట్లాగూ ఇది వదిలిపెట్టదు నన్ను, మళ్ళీ పిలిచి, ఓ రాజా, నాకు ప్లేస్ సరిపోతులేదని అడుగుతుంది కదా అని ఆ చేపని తీసుకెళ్ళి ఒక మడుగులో వదిలేసిండట. మరి ఆ మడుగులో వదిలేసి ఆ రాజు దాన్ని చూస్తూ ఉండగానే ఆ మడుగు కంటే పెద్దగా అయిపోయిందట. పెద్దగా అయిపోయి, నేను తిరగడానికి ఈ మడుగు చాలదు అని చెప్పిందట రాజుకు వెంటనే. అప్పుడు రాజు దాన్ని తీసుకెళ్ళి పెద్ద తటాకంలో వదిలిపెట్టాడట. అక్కడ కూడా ఈయన వదలడమే ఆలస్యం, చెరువంతా ఆక్రమించిపోయిందట. ఇది కూడా చాలదు అన్నదట. అప్పుడు రాజు దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వదిలేసిండట. ఇక సముద్రం కన్నా పెద్దదేమి ఉండదు కదా, అందుకని సముద్రంలో వదిలేసిండట. అప్పుడు చేప, రాజా, ఈ సముద్రంలో నన్ను మొసళ్ళు, తిమింగలాలు పట్టి చంపుతాయి, మరి నన్ను రక్షించు అన్నదట. అప్పుడు రాజు చేపతో ఏమంటున్నాడంటే, ఒక్క రోజులో నువ్వు ఆమడల దూరం వ్యాపించావు, ఇంత పెద్ద చేపను మేము ఎవరము చూడలేదు ఇప్పటి వరకు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు తప్పక భక్తులను కాపాడడానికి చేప రూపంలో వచ్చిన విష్ణువే అయ్యుంటావు అని నేను తెలుసుకున్నా, లేకపోతే సామాన్యమైన చేప అయితే ఈ విధంగా ఉండదు కదా, నన్ను క్షమించి కాపాడు అని ప్రార్థించిండట ఆ సత్యవ్రతుడు. అప్పుడు ఆ యుగం చివర ప్రళయకాలంలో మరి ఆ సముద్రంలో సంచరించడానికి చేప రూపం ధరించిన విష్ణుమూర్తి అని ఈయన తెలుసుకున్నాడు. కాబట్టి ఇక భక్తుడికి అర్థమైపోయింది నేను విష్ణుమూర్తిని అని. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి నాకు చెప్తూ ఉన్నాడు, నాయన సత్యవ్రత, నువ్వు నేను చెప్పిన విధంగా చెయ్యాలే, ప్రళయకాలం ఆసన్నమవుతుంది కాబట్టి నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు కొన్ని చేస్తూ ఉండాలి. ఈ యుగము అయిపోతూ ఉంది కాబట్టి మరి యుగము చివర ప్రళయకాలంలో నేను సముద్రంలో చేపలాగా ఉంటాను. మరి నువ్వు ఏం చేయాలంటే ఈ రాత్రి గడిచిన తర్వాత 7వ దినంలో ఈ భూలోకంతో సహా 3 లోకాలు ప్రళయ సముద్రంలో కలిసిపోతాయి, మునిగిపోతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఏం చేయాలంటే సమస్త ఔషధులు, విత్తనాల రాసులు ఆ నౌకలో ఉంచుకో.
ఉంచుకొని ఆ ప్రళయ సముద్రంలో విహరించు. మరి అప్పుడు సప్త ఋషులు కూడా నీతో పాటే ఉంటారు, ఆ నౌకలో ప్రయాణం చేస్తారు. మరి వారి శరీరాల నుండి వచ్చే దివ్యకాంతి నీకు దారి చూపిస్తుంది. అప్పుడు అంధకారం ఉంటుంది, మొత్తం జలమయం అయి ఉంటుంది. కాబట్టి ఆ సప్త ఋషుల తేజస్సు వల్ల నీకు మార్గం కనిపిస్తుంది. అలా నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ఓడ సముద్రపు అలలో దెబ్బ తినకుండా మత్స్య రూపంలో ధరించి నేను కాపాడుతాను. నా రెక్కలకు కట్టుకొని నేను సుడిగాలులలో తిరగబడకుండా, మరి పడవ అంత పెద్ద బీభత్సమైన సముద్రము అలల్లో కొట్టుకపోతుంది కదా, నేను అందుకోసం ఆ విధంగా పడిపోకుండా నేను రక్షిస్తాను. పెద్ద పాముతో నావను నా తోకను బంధించుకుంటా నిన్ను రక్షిస్తా. నావకు ప్రమాదం జరగకుండా అది ప్రళయం అంతా ముగిసే వరకు, అంటే ఇప్పుడు వరదలు వస్తాయి కదండి, వరదలు వచ్చినప్పుడు అంతా నీళ్ళు పొంగుతూ ఉంటాయి, అదంతా తగ్గుతుంది కొంతసేపు అయిన తర్వాత, కొన్ని రోజులు ఎన్నో రోజులు ఉంటుంది కదా. అట్లా ఈ ప్రళయకాలంలో నీళ్ళు వస్తూనే ఉంటాయి కదా, అదంతా తగ్గే వరకు ఈయన శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంలో ఉండి రక్షిస్తాడనమాట. మరి అట్లా నిన్ను రక్షిస్తాను, నావకు ప్రమాదం ఏమీ జరగదు. మరి నిన్ను రక్షించడం కొరకే ఈ మీన రూపం ధరించాను నేను అని శ్రీహరి చెప్పాడట ఆ సత్యవ్రతుడికి. ఎందుకు అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మరి తర్వాత సృష్టికర్త సృష్టి చేయడం కోసమని వీణని సప్త ఋషులు చిరంజీవులు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, ఏ యుగంలో అయినా ఉంటారు, ఏ ప్రళయం అయినా కూడా వాళ్ళు మళ్ళీ జీవించే ఉంటారనమాట. మరి ఆ రాత్రి విష్ణువు పలికిన మాటలు తలుచుకుంటూ సత్యవ్రతుడు దర్భల శయ్య పైన కూర్చొని ఉన్నాడట. తూర్పు వైపు శిరస్సు ఉంచి పడుకున్నాడట. ఆ మర్నాడు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భయంకరమైన వర్షం కురిసిందట. ఇక సముద్రాలు వంగి పొర్లుతున్నాయట, దేశాలను ముంచేస్తున్నాయట. కల్పాంతకాలంలో ఏర్పడిన ఆ ప్రళయంలో ప్రజలు, ప్రాంతాలు ప్రాణాలు కోల్పోయినరు. అందరూ ప్రాణాలు కోల్పోయినరు అంటే ఆ శ్రీమన్నారాయణుడు తన ఉదరంలో బంధించి వేస్తాడు అందరినీ కూడా, అప్పుడు అన్ని లోకాలను తనలో. అట్లా జరిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు బాగా అలసిపోతాడు పాపం. అప్పుడు ఇన్నేళ్ల నుంచి ఆయన సృష్టి చేసి ఉంటాడు కదా, ఆ బ్రహ్మదేవుడు అలసిపోయి నిద్రపోతాడట. అప్పుడు ఏమైంది, అతని ముఖం నుండి వెలువడిన వేదాలు, ఆయనలో ఉన్న వేదాలు అనేవి, జ్ఞానం అనేది, ఈయన అలసిపోయి పడుకున్నప్పుడు ఆ జ్ఞానం అనేది, ఆ వేదాలు అనేవి బయటకు వచ్చేసినాయట. అప్పుడు హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఆ జ్ఞానాన్ని దొంగిలించిండు. అంటే ఆ వేదాలను దొంగిలించి చదవడం మొదలుపెట్టిండట వాడు. ఎందుకు అని అంటే ఈ జ్ఞానం అనేది కలిగి ఉంటేనే కదా వీళ్ళు ఇట్లా చేస్తారు, ఈ జ్ఞానాన్ని వీళ్ళకి అందనీయకుండా చెయ్యాలి అని, అంతే కదా. ఇప్పుడు ఎవరొచ్చినా కూడా మన జ్ఞానాన్ని మనం జ్ఞానవంతులు కాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు అట్లా. అయితే ఇక్కడ రాక్షసులు అన్నమాట. అట్లా ఆయన బయట ప్రపంచంలో ఉండడానికి భయపడ్డాడు. మరి అంత మునిగిపోయింది కదా, మరి సముద్రంలో ప్రవేశించిండట. వేదాలను దొంగిలించి సముద్రంలో లోపలికి పోయి దాక్కున్నాడట రాక్షసుడు. మరి సంవరించడం, ఓషధులు విత్తనాలు రక్షించడము, మరి ఇవెవరు చేయాలి? అందుకోసమే ఈ రెండిటి కోసమే భగవంతుడు మత్స్య రూపాన్ని ధరించిండు. ఈ ప్రళయకాలం వస్తూ ఉంది కాబట్టి ఆ ప్రళయం నుంచి మళ్ళీ సృష్టి జరగడం కోసము, అవసరమైన వాటిని రక్షించడం కోసము, ఈ వేద జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి బ్రహ్మదేవుడికి అందించడం కోసమే ఆ శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ఎత్తవలసి వచ్చిందనమాట. ఆ మహావిష్ణువు
1,00,000 ఆమడల పొడవైన మత్స్య రూపం ధరించిండు. మరి సముద్రంలో మనకు లెక్క కట్టలేం కదా. మరి ఆ పెద్ద చేప చిన్న చిన్న రెక్కలు, పెద్ద మీసాలు, పొట్టి తోక, బంగారు రంగు శరీరము, దానిపై అందమైన మచ్చలు, చక్కని మొహము, ఒక కొమ్ము కలిగి ఉందట. ఆ చేప ఆకారం చెప్తున్నారు, మనం ఊహించుకోవాలి, నమస్కరించుకోవాలి మనసుతోని. అందుకే చదువుతున్నాం ఇది. మరి అట్లా చూపులతోనే విరాజిల్లుతూ ఉందట. అది సముద్రంలో ప్రవేశించింది. అప్పుడు ఆ చేప ఈయనకు చెప్పేసింది, చెప్పేసి సముద్రంలోకి ప్రవేశించింది. ప్రవేశించినాక ఏమైంది, ఈ మహా మత్స్యమూర్తి రెక్కలు చేస్తూ, మీసాలు కదిలిస్తూ, వంటి రంగు మెరిపిస్తూ, మంచి బంగారు వర్ణంలో ఉంది కదా, కాబట్టి అది ప్రసరిస్తూ ప్రళయ కాలంలో వేదాల కోసం వెదకసాగింది నీటిలోకి వెళ్ళి. అప్పుడు ఆ సత్యవ్రతుడు, ఇదేమో నీళ్ళల్లోకి వెళ్ళింది వేదాలు తేవడానికి, అక్కడేమో సత్యవ్రతుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు ఆ సమయంలో. ఎందుకంటే ప్రళయకాలంలో వస్తా అని చెప్పింది కదా, మరి ఈ చేప కనబడట్లేదు, అందుకని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు ఆయన. అప్పుడు ఈ సమయంలో విష్ణుమాయతో ఒక వాన నావ అక్కడికి వచ్చింది. ఆ నావ వస్తుందని చెప్పిండు కదా పెద్దది, ఆ నావ అక్కడికి వచ్చింది. చూసిండు సత్యవ్రతుడు, సంతోషపడి దానిపై ఆ ఔషధాల విత్తనాలు అన్నీ అమర్చుకున్నాడు. విష్ణువుని స్తోత్రం చేస్తూ మునులతో పాటు ఆ నావలో కూర్చున్నాడు. మరి శ్రీహరి చెప్పినట్టు సముద్రంలో కనబడ్డ పెద్ద పాముతో ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టి వేసుకున్నాడు. భక్తులను ఆదరించే మమ్ము కాపాడు అంటూ మనసులో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు ఈ సత్యవ్రతుడు. ఈయన మత్స్య రూపంలో ఉన్న విష్ణుదేవుడు ఆయన ప్రార్థనకు సంతోషించి మరి సాంఖ్యయోగంతో కూడిన వేద భాగాన్ని అతనికి బోధించిండు. అంటే ఇప్పుడు ఆ వేదాలు పోయినాయి తెచ్చి ఆ వేదాల జ్ఞానాన్ని అంతా కూడినకు బోధించిండు. అప్పుడేమీ పెన్నులు పేపర్లు లేవండి, నోటితో చెప్పడమే, దాన్ని స్వీకరించడము గాలి ద్వారా. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మనం ఎట్లయితే శబ్దాన్ని వింటూ ఉన్నామో ఆ విధంగా ఆ శబ్ద రూపంలోనే వాళ్ళు దాన్ని స్వీకరించారన్నమాట. అట్లా ఆ మునులతో పాటు సత్యవ్రతుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందిండు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని నుండి. ఆ రాత్రి ముగిసింది, తెల్లవారింది. ఈ విధంగా విష్ణువు పెనుచేప రూపంలో తిరుగుతూ తనే ఉన్నాడు. అట్లనే తెల్లవారుజాము వరకు పాపము ఈ విష్ణుమూర్తి ఆ వేదాలు బోధిస్తూ ఉన్నాడు. చక్కగా వీళ్ళకి ఆ పడవను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా వాడు ఆ హయగ్రీవుడు ఉన్నాడు కదా, ఆ వేదాలను ఎత్తుకపోయేటోడు మళ్ళీ తీసుకొచ్చినా కూడా మళ్ళీ బాధ పెడుతూ ఉన్నారు, దీన్ని ఊపుతూ ఉన్నారట తోకను, ఏ విధంగా అయినా సరే మళ్ళీ తీసుకోవాలని. అప్పుడు సముద్ర గర్భంలో ప్రవేశించి అక్కడ దాగి ఉన్న దుష్టుడు మహాబలిష్ఠుడైన ఆ హయగ్రీవుణ్ణి హతమార్చిండట. చూడండి, ఒకసారి ఏదో చెప్తే వినరు వాళ్ళు, అందుకని వాళ్ళను హతమార్చాలి. అప్పుడు హతమార్చిండట. అంతలో ప్రళయకాలం ముగిసింది. చక్కగా ఆ బ్రహ్మ సరస్వతులు నిద్రలేచిండ్రు. ఆ ప్రళయకాలంలో బ్రహ్మదేవుడు నిద్రపోయిండు. ఆ ప్రళయకాలం ముగిసింది అన్నప్పుడు ఆ బ్రహ్మ మళ్ళీ నిద్రలేచిండు, తిరిగి సృష్టి చేయడం కోసము కూర్చున్నాడు. అప్పటి నుంచి మళ్ళా ఎన్నో సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అయితే ఆయన మళ్ళా నిద్రించే సమయం వస్తుందన్నమాట. అట్లా విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగిచ్చిండు. మరి బ్రహ్మదేవుడు కూడా మారుతాడు.
ఇప్పుడు బ్రహ్మ అనేది ఒక పదవి, మనకు ప్రైమ్ మినిస్టర్ పదవి ఎట్లనో బ్రహ్మ పదవి ఒకటి. ఇప్పుడు ఈయన బ్రహ్మను మళ్ళా సృష్టించిండు, ఆ నిద్ర లేపిండు అంటే మళ్ళా వచ్చిండు బ్రహ్మ. ఆ ప్రళయకాలం అయిపోయినాక బ్రహ్మ వచ్చిండు. ఆ బ్రహ్మ ఏం చేస్తాడు, మళ్ళీ సృష్టిని మొదలు పెడతాడనమాట. ఈ ఔషధాలు విత్తనాలు అన్నీ కూడా ఈ మనువు తీసుకొని సత్యవ్రతుడు తీసుకెళ్ళిండు కదా, ఆ సత్యవ్రతుడు తీసుకెళ్ళిన వాటితోని బ్రహ్మ తిరిగి చరాచర జీవ సృష్టి మొదలుపెట్టిండు. మళ్ళీ మొదలైంది సృష్టి కార్యం. ఇట్లా సత్యవ్రతుడే ఈ 7వ కల్పంలో వివస్వంతుడు అని పిలువబడే సూర్యునికి శ్రాద్ధ దేవుడు అనే పేరుతో పుట్టిండు. అంటే ఎవరైతే ఈ సత్యవ్రతుడు ఉన్నాడో ఈయననే వైవస్వత మనువుగా మళ్ళీ ఇప్పుడు ఈ కాలానికి ఇప్పుడు ఈ యుగంలో వైవస్వత మన్వంతరంలో ఈయననే జన్మించి ఈయననే మనకు వైవస్వత మనువు పేరుతోని ఈ మన్వంతరము పిలువబడుతుంది. ఈ విధంగా ప్రళయకాలంలో శ్రీమన్నారాయణుడు 2 విషయాలు, ఒకటేమో వేదాలను రక్షించడము, తర్వాత సృష్టికి సరిపడా ప్రళయకాలంలో వీళ్ళను రక్షించడం. ఈ ప్రళయ సముద్రంలో మైమరిచి నిద్రించిన బ్రహ్మదేవుని నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసులను సంవరించడం కొరకు రాజర్షి విష్ణు భక్తుడైన సత్యవ్రతుడిని రక్షించడం కోసము ఆ శ్రీ మహావిష్ణువు ఈ మత్స్యావతారాన్ని ధరించిండు. మరి విష్ణుదేవుని మహిమను మనము ఈ పుణ్యకథను శ్రద్ధతో చదివినా విన్నా మన కోరికలు నెరవేరుతాయి, మోక్షాన్ని పొందుతాము అని మనకు ఫలశ్రుతి ఇవ్వబడింది. కాబట్టి అందరూ వినండి. ఇంకా తెలియని వాళ్లకు చక్కగా షేర్ చేయండి. పుణ్యం, అలా షేర్ చేయడం కూడా పుణ్యమే మనకు. కాబట్టి అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.